కారులో ప్రయాణిస్తూ మనిషి పడకుండానే వేరే కారు కింద పడినా కూడా ఈయన కారు కింద పడ్డాడని చెప్పని దొంగ కేసు కడితే సాధారణంగా ఏం చేస్తారు, డ్రైవర్ మీద ముద్దాయిగా చేస్తారు. కానీ కారులో వెళ్తున్నాడు కూడా ముద్దాయిగా చేసేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇదైతే ఇన్ని తేపకి మేనిఫెస్టో ఇచ్చి మోసం చేసే వాళ్ళని ఏమంటారు, నమ్మించి మోసం చేసే వాళ్ళని ఏమంటారు తెలుసండి? అది అంటే ఎలాగ ఐపీసీ కింద, అంటే ఇండియన్ పీనల్ కోడ్ కింద, భారతీయ శిక్షా స్మృతి కోసం కింద సెక్షన్ 420 కింద ప్రస్తుతం మోడీ గారు చట్టం మార్చాడు. బిఎన్ఎస్ యాక్ట్, భారతీయ న్యాయ ఏమంటారు దాన్ని, సంహిత కాదు సంహిత, ఫ్లేవర్ గారు ఇక్కడ ఉన్నాడు గారు, భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 318(4) కింద చంద్రబాబు నాయుడు నేరానికి, అంటే క్రైమ్ కడతాకి, నేరం నమోదు చేయడానికి సంపూర్ణంగా అర్హత ఉందా, అర్హత లేదా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎవరన్నా పోలీసులు ఉంటే, రిటైర్డ్ పోలీసులు కానీ, లేదా బయట యూనిఫామ్ లో పోలీసులు కానీ, లేదా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మన మాటలన్నీ ఎవడెవడు వచ్చాడు ఏంటి రాసుకుంటాకి, ఎవడేం మాట్లాడాడు నోట్ చేసుకుంటాకి వచ్చిన వాళ్ళని మీరు ఒకసారి వెళ్ళేప్పుడు అడగండి. బయటికి వెళ్ళేప్పుడు ఒకసారి నమ్మించి మోసం చేస్తే మోసగాడు అంటారు, 420 సెక్షన్ కింద కేసు పెడతారు, బెయిల్ కోర్టుకి వెళ్తే బెయిల్ వస్తుంది, బెయిల్ తెచ్చుకుంటారు. ఎవరన్నా ఒకడు ఉన్నాడు, ఓ జేబు కొట్టాడు, ఒక దొంగతనం చేశాడు, ఏమంటారు? నేరస్తుడు జేబు కొట్టాడు, దొంగతనం చేశాడు, బెయిల్ తెచ్చుకుని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి జేబు కొట్టాడు లేదా గొలుసు కోసేసాడు, మళ్ళీ కేసు, మళ్ళీ బెయిల్, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ దొంగతనం చేశాడు, జేబు కొట్టాడు, ఇంటికి కన్నం వేశాడు, మళ్ళీ గొలుసు కోసాడు. ఏముంది? మళ్ళీ కేసు, మళ్ళీ కోర్టు, మళ్ళీ బెయిల్. పోలీస్ భాషలో ఆయన ఏమంటారు తెలుసా అండి? హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. అంటే అలవాటు పడినటువంటి నేరస్తుడు అని. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు పడినటువంటి నేరస్తుడు అవునా కాదా? పోలీసు భాషలో హ్యాబిచువల్ అఫెండరా అవునా కాదా? హ్యాబిచువల్ అఫెండరే కదా. ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం 318(4) కింద నేరస్తుడు అవుతాడా అవడా? సంపూర్ణంగా అర్హత ఉన్నాయి కదా. వీళ్ళు నేరగాళ్ళే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీద తప్పుడు కేసులు కట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి వెళ్ళటం ఆపాలనుకునేటువంటి తప్పుడు ఆలోచనలు ఫలిస్తాయా? జగన్ ఆపటం, జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి వెళ్ళటం ఆపటం ఈ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ నాయుడు వల్ల అవుతుందా అని అడుగుతున్నాను. ఇలా సత్తా సరిపోతా అని అడుగుతున్నాను. జగన్ ని జనంలోకి వెళ్ళటం ఆపలేనటువంటి వీళ్ళు ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తారు? కాబట్టి ఇటువంటి ఇప్పుడు మనందరం మాట్లాడుకున్నాం, ఇటువంటి తప్పుడు దుర్మార్గ పోకడలతో ప్రజల్ని ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల అవసరం తీరిన తర్వాత అధికారంలోకి ఎక్కి కూర్చున్న తర్వాత ఈ రకంగా మోసం చేసేటువంటి ఈ వ్యక్తుల గురించి, వీళ్ళ మోసాల గురించి గ్రామాన తిరిగి ఇంటింటికి తిరిగి గుర్తు చేయమని చెప్పని మీ బోడే ప్రసాద్ గారు ఇంకొక ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు రెండే పునాదులు, ఒకటి కార్యకర్త, రెండు జగన్మోహన్ రెడ్డి అన్న సామెతగా ముందేమనుకున్నాం, మావాడు వెళ్ళిపోయాడు అనుకున్నాం కదా, ఇంకొకరు కూడా వెళ్ళిపోయాడు, పార్లమెంట్ సభ్యుడు ఎంపీ పోయాడు కదా, గోడలకు పోలేదా, జంపింగ్ జపానే కదా.
కాదా? అతను ఈ బోడే ప్రసాద్ ఇద్దరు వచ్చినప్పుడు ప్రజలు ఈ పుస్తకాలు చూపించి ఈ మాటలతో చీపురి ఫినాయిల్ పెట్టి శుభ్రంగా కడిగేదానికి మీరు దోహదపడమని చెప్పని, వాళ్ళందరికీ ఇవన్నీ కూడా గుర్తు చేయమని చెప్పని ప్రజలకి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఇంతసేపు నా సోదరి నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.